వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామా. మీరు డిజైన్ చూస్తే వామ్మో ఇంత పెద్ద డిజైన్ ఎంతసేపు పడుతుందని అనుకుంటారు కదా, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈజీ మెథడ్లోనే. మీకు అది నేను చూపించేస్తాను. ముందుగా అయితే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించి పెట్టుకోండి. మెటీరియల్ విషయానికి వస్తే ఇలా ఇవి నేను మ్యాట్లో యూజ్ చేస్తా అని చెప్పాను మీకు. గోల్డ్ బీడ్స్ ఇలా రౌండ్ ఉన్నవి మ్యాట్లో కాకుండా ఇలా షైనింగ్ వచ్చేసే గోల్డ్లోని రౌండ్ బీడ్స్ యూజ్ చేస్తే కలర్ పోతాయి. అందుకని నేను అవి యూజ్ చేయను. మీరు అడుగుతుంటారు కొంతమంది, మీ కలర్ పోతాయి అనేసి అంటున్నారు. కానీ నేను ఎంత పెద్ద డిజైన్కైనా సరే ఇలా మ్యాట్లోనే యూజ్ చేసుకుంటా అండి, రౌండ్ బీడ్స్ వచ్చేసి. ఓకేనా, అందుకని నాకైతే ఇంతవరకు అయితే ఏ కంప్లైంట్స్ కూడా రాలేదు. ఓకేనా, వీటికైతే నేను 2mm సైజులోనే చిన్న పూసలు తీసుకున్నాను. వాటితో పాటు 8mmలో ఉన్న కొన్ని ఈ బిగ్ వన్ కూడా తీసుకున్నాను. తర్వాత టాజిల్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి. ఇవి ఇలా 2 కలర్స్ అయితే తీసుకున్నాను. టాజిల్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకున్నారు కదా, శారీకి టై చేసేద్దాము. టై చేసేసి ముడేసేసుకోండి. ఇలా ముడేసుకున్న తర్వాత ఫస్ట్ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత స్మాల్ బీడ్ తీసుకోండి. తర్వాత బిగ్ వన్ తీసుకోండి. తీసుకొని ఇలా కుచ్చేసేయండి. ఆ తర్వాత ఈ బిగ్ వన్లో నుంచి నీడిల్ అయితే ఇలా కిందకి తీయండి. మళ్ళీ చిన్న బీడ్ ఒకటి తీసుకోండి, పెద్దది ఒకటి తీసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ తోటి ఇలా కుచ్చేసి మళ్ళీ ఇలా వెనక్కి తీయండి. ఇలా ఫస్ట్ ఈ డిజైన్ వచ్చేసి 3 స్టెప్స్ వైజ్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. శారీ మొత్తం కూడా ఇలా అయితే చేసుకోవాలి ముందు. ఓకేనా, మీరు కూడా చేసేయండి, నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇలా చేసుకోవాలండి మొత్తం కూడా ఫస్ట్ అయితే. ఓకేనా, ఇలా బీడెడ్ బోర్డర్గా మనకి యూజ్ అవుతుంది, ఇలా చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అదే 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే కుచ్చామో బీడు, ఆ బీడ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామండి. ఒకసారి కుచ్చిన తర్వాత ముడేసేసుకోండి, అక్కడ థ్రెడ్ ఊడి రాకుండా ఉంటుంది. మనం ఫస్ట్ బీడ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్ తీసుకుంటాం కదా, దీని లోపలికి నీడిల్ కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చిన తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని ఈ చిన్నవి ఒక 4 తీసుకోండి, 4 బీడ్స్ తీసుకోండి. ఇలా 4 బీడ్స్ తీసుకొని ఈ ఫస్ట్ వన్ స్మాల్ బీడ్కి నీడిలు శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి ఇలా తీద్దాము. తీసిన తర్వాత ఇంకొకటి పెద్దది తీసుకొని ఈ పక్కన ఉన్న బీడ్ వదిలేసి ఈ సెకండ్ వన్ బీడ్కి నీడిలు కుచ్చండి ఇలా. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని నెక్స్ట్ స్మాల్ బీడ్లోకి కుచ్చండి. ఓకేనా, ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని నెక్స్ట్ స్మాల్ బీడ్కి కుచ్చండి. ఇప్పుడు బిగ్ వన్ ఇంకొకటి తీసుకొని మళ్ళీ ఇవి 4 తీసుకోండి. ఇలా 4 తీసుకొని ఇలా కట్టేసేయండి. మళ్ళీ ఇందాకట్లాగానే మళ్ళీ బిగ్ వన్ ఒకటి తీసుకొని ఈ సైడ్కి కుచ్చేసేయండి. మళ్ళీ ఒకటి తీసుకోవాలి, ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి తీసుకొని నేను 2 బీడ్స్ గ్యాప్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా దగ్గరగా కావాలంటే మీరు 1 బీడ్ గ్యాప్తో కూడా చేసుకోవచ్చు.
చాలా గ్రాండ్ ఉంటుందండి డిజైను. చూస్తున్నారు కదా, బీడ్స్గా హెవీగా బ్రైడల్ వర్క్ లాగా మనకి మంచిగా నీట్గా వస్తుంది డిజైను. ఇంకా థర్డ్ వన్ ప్రాసెస్ ఉందండి, ఇది సెకండ్. చెప్పా కదా 3 టైప్స్ ఉంటుందని. అంటే ఒక్క చీరకే 3 డిజైన్లు చేసినట్టుగా 3 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత టాజిల్ కట్టేద్దాం, చూద్దాం. ఓకేనా, నాకు ఇక్కడ వరకు థ్రెడ్ అయిపోయింది కాబట్టి నేను పై బీడ్కి కుచ్చేసి ముడేసుకుంటున్నాను. ముడేసిన తర్వాత ఇలా పీకో లైన్ ఉంటుంది కదా అండి, ఆ లైన్ లోపల నుంచి కుచ్చేసేయండి నీడిలో. ఇగో ఇలా చేసుకుంటే థ్రెడ్ ఆ లైన్ లోపలికి వస్తుంది కదా, మనకి కనపడకుండా ఉంటుంది, కట్ చేసినట్లుగా కూడా తెలియదు. ఓకేనా, మళ్ళీ ఇంకొక 4 లైన్స్ అంటే 4 రౌండ్స్ 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. ఇలా చేసేసాం కదా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం టాజిల్ కడదాము. ఇక్కడ ముడేసేసేయండి. బిగ్ వన్ బీడ్ దగ్గర కుచ్చి ఇలా ముడేసేయండి. ఆ తర్వాత ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి. ఓకేనా, తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్ లోపల నుంచి సైడ్కి తీసేసేయండి. ఇలా కిందకి రావాలి. ఓకేనా, మళ్ళీ ఇలా కిందకి రండి. ఆ తర్వాత ఈ చివరినున్న ఈ స్మాల్ బీడ్ వరకు కుచ్చేసేయండి. ఓకేనా, ఓ సారీ, ఈ గ్యాప్ మిగిలిపోయింది. సారీ కాల్స్ వస్తున్నాయి. దీని ఫుల్ వీడియో లింకు నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో పెడతా, ఒకసారి చూడండి. అంటే ఇంతకుముందు కూడా చేశాను నేను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.